అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు నాయుడు ఛాంబర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్ తో పాటు వివిధ శాఖలకి కేటాయింపులు, ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఆయన చర్చించారు. అలాగే ప్రభుత్వ పథకాలపైన ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇద్దరి భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇక 5 ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన 2, బీజేపీ 1 ఎమ్మెల్సీని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఇప్పటికే ఎమ్మెల్సీ ఖరారైంది. అయితే ఇంకో ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తూనే ఉన్నారు. ఇక కొందరు కాస్త సమయం తీసుకుని టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పిండం దొరబాబు కూడా త్వరలో జనసేనలో చేరతారంటూ చాలా కాలంగా ప్రచారం అయితే జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పటికే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఈ నెల 9వ తేదీన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పిండం దొరబాబు జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నర్సరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పల్నాడు పోలీసులు సాయంత్రం నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణ చేపట్టిన న్యాయస్థానం పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకి తరలించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపైన 17 కేసులు నమోదయ్యాయి. ఇక ఇటీవల అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజంపేట జైల్లో ఉన్న పోసానిని అక్కడ ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులకైతే అప్పగించారు. ఇక నర్సరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించామని రేవంత్ తెలిపారు. ఇక గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధించాలని మొన్ననే ప్రధానిని కోరామని పేర్కొన్నారు. ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించే ప్రధానంగా చర్చించామని తెలిపారు. ఇక తెలంగాణలోని నికర జలాలపైన సమ్మక్క సారక్క ప్రాజెక్టు, సీతారామ తదితర ప్రాజెక్టులకు కూడా కడుతున్నామని అన్నారు. శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపైన ఏపీ ఎందుకు అభ్యంతరం చెప్తోందని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడుతూ నిత్యం తెలంగాణపైన బీఆర్ఎస్, బీజేపీలు విషం చిమ్ముతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే మెట్రో సెకండ్ ఫేజ్ పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, బీసీ జనగణన చేపట్టొద్దంటూ ఆ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ అధినేత పాలడుగు పుల్లారావు సుమారు 170 కోట్లు అప్పు చేసి పరారైన ఘటన సంచలనం రేపింది. ఇక ఇటీవలే ఆయన గుంటూరు జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. పుల్లారావు బాధితులు సోమవారం రోడ్డు ఎక్కారు. రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని సీఎం చంద్రబాబు గమనించారు. ఇక సడన్ గా కాన్వాయ్ ఆపించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సాయి సాధన చిట్ ఫండ్ లో జరిగిన మోసాన్ని పూసగుచ్చినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులు వివరించారు. సుమారు 250 కోట్లకు పైగా మోసం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. వారి ఆవేదన చూసి చలించిపోయిన సీఎం తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కిడ్నాప్ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ 164 స్టేట్మెంట్ను పోలీసులు అయితే న్యాయస్థానం సోమవారం అందజేసింది. ఇక గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైన దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ ముందు అఫిడవిట్ దాఖలు చేశాడు. అయితే ఆ తర్వాత రోజునే సత్యవర్ధన్ కిడ్నాప్ కి గురవడంతో నమోదైన కేసులో వంశీని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ ముందు జరిగిన ఘటనకు సంబంధించి 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. దాదాపు 11 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో 8 మందిని అధికారులు ఎలిమినేట్ చేశారు. ఇక ఈ స్థానంలో మొత్తం 10 మంది బరిలో ఉండగా 8 మందిని ఎలిమినేట్ చేశారు. ఇక మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా గాది శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ను సాధించి విజయం సాధించారు. ఇక కూటమి ప్రభుత్వానికి టీడీపీ నేతలకు మాజీ మంత్రి ఆర్కే రోజా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 6 ఏళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం దారుణమైన విషయమని, ఆమె అక్రమంగా 111 కేసు పెట్టి పోసానిని అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు. అయితే గతంలో ప్రధాని నరేంద్ర మోదీపైన చంద్రబాబు అలాగే లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా? ఇక మరి వాళ్ళపై ఇదే దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయగలరా అని నిలదీశారు. అయితే వైసీపీ సానుభూతి పరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డ ఆమె, వైసీపీ వాళ్ళు కట్టే పన్నులను ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదా అని నిలదీశారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే కొమరయ్య గెలుపొందారు. మొత్తం 25,041 ఓట్లు పోల్ కాగా 24,144 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఇక 897 చెల్లని ఓట్లున్నాయి. గెలుపు కోటాలో ఓట్లు 12,073గా నిర్ధారించారు. కాగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్ రెడ్డికి 7,182, అలాగే అశోక్ కుమార్ కు 2,621, కూర రఘోత్తర్ రెడ్డికి 428 ఓట్లు పడ్డాయి. ఇక నల్గొండలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా రెండో ప్రాధాన్యత ఓట్లలో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపైన శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్క కొమరయ్యకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇంతటి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇది మామూలు విజయం కాదు, మల్క కొమరయ్య 5,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించడం చాలా గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణలో విద్యా సంస్కరణలపైన మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఇక విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితాటాన ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి ఒకప్పుడు ప్రపంచానికి ప్రతిభావంతులు అందించిన ప్రభుత్వ స్కూళ్లు ఎందువల్లనో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేవని మంత్రి పేర్కొన్నారు. ఇక ప్రైవేటు పాఠశాలతో పోటీ పడలేకపోతున్నామని, దీనికి దారితీసిన కారణాలపైన అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులకు తెలిపారు. ఇక అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపైన సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఇక యాసంగి పంటకు నీటి నిర్వహణ సమర్థవంతంగా జరిగేలాగా కలెక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇక ఎస్ఎల్బీసీ టనల్ మధ్యలో ద్వారం ఏర్పాటుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. సొరంగం మధ్యలో ఒక ఎస్కేపింగ్ పాయింట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇక టనల్ రెస్క్యూ ఆపరేషన్లో ఎదురవుతున్న ఆటంకాలపైన ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. అయితే ఈ క్రమంలోనే యాడిట్ ఏర్పాటుపైన అధికారులు చర్చిస్తున్నారు. నిర్మలాపూర్ సమీపంలో ఏర్పాటుకు వెసులుబాటు ఉంది. ఇక 1994 ఏప్రిల్ 22న కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది. ద్వారంతో టన్నెల్ తవ్వకం సులభమయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఇక టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలి అంటూ పిల్ దాఖలు చేశారు. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది. ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేదని పిటిషనర్ పేర్కొన్నారు. కాగా కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.
కర్నూలు జిల్లా ఆధోనిలోని మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు స్వీపర్స్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇక మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వెంటనే సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కోథాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల సంఘం రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పద్మ పాల్గొన్నారు. ఇక కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాలు చేస్తున్న మోసాల గురించి కౌలు రైతులకు వివరించారు. రైతులు భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండించలేక ఎన్నో నష్టాలతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని తెలిపారు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి సంక్షేమ పథకాలన్నీ కూడా కౌలు రైతులకు అందే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై మాజీ మంత్రి జోగురామన్న స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఇక సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై స్థానిక ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టమైన వైఖరిని చెప్పాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ అంశంపైన కేవలం ఎంపీ అలాగే ఎమ్మెల్యే మాటలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి జోగురామన్న హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూపురం మండలం కోటిపి గ్రామంలో ఓ విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో నివసిస్తున్న తిమ్మారెడ్డి అనే వ్యక్తి నిన్న రాత్రి ఆకస్మికంగా మృతి చెందారు గ్రామస్తులు తెలిపారు. భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య భాగ్యమ్మ కూడా చింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గ్రామస్తులు వెల్లడించారు. ఇక గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ప్రతిపాడు నియోజకవర్గ నాయకులు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ప్రాజెక్టును అందజేసిన ఆయనకు పాలాభిషేకం మాత్రమే కాదు, ఎంత గౌరవించినా తక్కువే అవుతుందని టీడీపీ నాయకులు అన్నారు. ఇక గడిచిన 5 ఏళ్లలో ఆ ప్రాజెక్టును చేసి ఉంటే 200 కోట్లతో అయిపోయేదని, 5 ఏళ్లు ఆలస్యం అవడం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిందని అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశం మందిరంలో జెడ్పీ ఈవో జానకిరామరెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ అధికారులకు ఆదేశించారు. ఇక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జెడ్పీ ఈవోతో పాటు డిఎం సివిల్ సప్లై రాజేశ్వర్, అలాగే డిపిఓ సాయిబాబా, కలెక్టరేట్ ఏఓ పరమేశ్లకు విన్నపిస్తూ అర్జీలు సమర్పించారు. అయితే అర్జీలు పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ అధికారులకు సూచించారు. ఇక సిద్దిపేట జిల్లా పట్టణంలోని కోట్లింగాల టెంపుల్ నుంచి ఇక ఎంఎస్ లంగర్ బీడీ కంపెనీ వరకు బీడీ కార్మికుల ర్యాలీ నిర్వహించారు. బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికులకు పని కల్పించడం లేదని బీడీ కార్మికులు ఆరోపించారు. బీడీ కంపెనీ వారు బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు. ఇక బీడీ కార్మికులకు 25 రోజుల పాటు పని కల్పించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని గోపాలస్వామి తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ ఇంటర్ పరీక్ష జరిగింది. ఇక పరీక్షకు 674 మంది విద్యార్థులైతే హాజరు కావాల్సి ఉండగా 566 మంది మాత్రమే హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శ్యామ్ సుందర్ రావు తెలిపారు. అయితే పరీక్ష నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారని పలువురు విమర్శించారు. పరీక్షల తరగతి గదుల సమీపంలోనే పాఠ్యపుస్తకాలు, ఎగ్జామ్ సెంటర్ కింద జిరాక్స్ సెంటర్ ఓపెన్ కాపీయింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే కొందరికి బుక్స్ సైతం అందించలేదని, దూర ప్రాంతం నుంచి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలియక అవస్థలు పడ్డామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరులోని నీలితోట్ల వీధికి చెందిన 2 అతిసారాకు బలైన ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. ఇక అతిసారం ప్రబలి 2 చనిపోవడం విచారకరం అంటున్న స్థానికులు. ఇక పేద ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటు మారుతున్నారని, కలుషిత నీటి వల్లనే అస్వస్థతకు గురై చనిపోయారు అంటూ బంధువులైతే ఆరోపించారు. ఇక గత కొద్ది రోజులుగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని, ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ రహంతుల్లా బసీరున్ బి కోలుకోలేక చనిపోయారని స్థానికులు తెలిపారు.
గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పెద్దగొట్టి గ్రామంలోని శివాలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగిందని ఆలయ పూజారులు తెలిపారు. ఇక రోజువారీలాగానే ఉదయాన్నే ఆలయానికి వెళ్లక గుడి తాళం తీసి ఉందని చెప్పారు. 4 కేజీల వెండి అలాగే అమ్మవారి తాలిబొట్టు, ఉత్సవ మూర్తులను అలంకరించే వస్తువులు దొంగలించారని, వాటి విలువ సుమారు 9 లక్షలు ఉంటుందని అన్నారు. ఇక పూజారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని గుంటూరు క్లూస్ టీంతో ఆలయంలో తనిఖీలు చేపట్టామని ప్రతిపాడు ఎస్ఐ నాగేంద్ర వెల్లడించారు. ఏపీ పోస్టల్ శాఖలో భారీ స్కామ్ బయటపడింది. డిపాజిట్ల డబ్బులు ఏజెంట్ షేక్ ఇమాం కాసిం వాడుకున్నట్టుగా బయటపడింది. ఇక నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఫోర్జరీ సంతకాలతో షేక్ ఇనాం 31 లక్షలను కాజేశారు. సుజాత, నారాయణమ్మ సహా పలువురి సొమ్ము కాజేశారు. ముందు తప్పు ఒప్పుకున్న జమాం ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. ఇక ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 6 సంవత్సరాల పాటు 3 జిల్లాలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న నర్సిరెడ్డి ఓటమిని ఒప్పుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మాట్లాడారు. ఉపాధ్యాయ వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీపాల్ రెడ్డి గెలుపునకు స్వాగతించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇన్ని రోజులు తనను ఆదరించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. తనను 2వ స్థానం వరకు నన్ను నిలబెట్టినందుకు ఉపాధ్యాయ వర్గానికి ధన్యవాదాలని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చీకటి రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇక గుంటూరు జిల్లా జైలు వద్ద పోసాని కృష్ణమురళిని కలిసేందుకు వచ్చిన ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఇక ప్రజలు ఈ అక్రమ అరెస్టులను గమనిస్తున్నారని చెప్పారు. రానున్న జమిలీ లేదా జనరల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఇక జగన్మోహన్ రెడ్డిని, అయ్యన్న పాత్రుని, ట్రిబుల్-ఆర్ అలాగే అచ్చెన్నాయుడు, పట్టాభీలు చేసిన వ్యాఖ్యల కంటే పోసాని వ్యాఖ్యలు అంత తీవ్రమైనవి కావని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల తోడ్పాట్లు అందిస్తున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, అలాగే జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి విశ్వనాథ్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ ప్రాజెక్టు డైరెక్టర్ రమాదేవి అన్నారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారిని రమాదేవి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం, అలాగే జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి విశ్వనాథ్తో పాటుగా డీసీపీఓ వినోద్ కుమార్, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి ప్రకాష్లు పాల్గొన్నారు. ఈ ర్యాలీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి నేతలిగూడ వరకు కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండల పరిధిలోని గంజహల్లి గ్రామంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో జరుగుతున్న బడే సాహెబ్ ఉరుసు మహోత్సవానికి పోలీసులు పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నట్లుగా గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. ఇక భక్తులు గంజహల్లి వెళ్లి గ్రామానికి వెళ్తున్న సందర్భంలో రోడ్డుకు ఉన్న మలుపులను దృష్టిలో ఉంచుకొని పోలీసులు వారి హెచ్చరికలకు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలని, ఇక మరల తిరుగు ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానాలను చేరవలసిందిగా సీఐ కోరారు. నిజామాబాద్లో ఇక ఏసీపీ అధికారులకు అవినీతి తిమింగలం చిక్కింది. ఇక జిల్లా కేంద్రంలోని కవితా కాంప్లెక్స్లోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 2వ సబ్ రిజిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్న రామరాజు ఏసీబీకి చిక్కారు. గత కొంతకాలంగా రెగ్యులర్గా సబ్ రిజిస్టర్లపైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక రామరాజు ఓ వ్యక్తి నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల కేంద్రంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉండేవి. ఇక రెగ్యులర్ సబ్ రిజిస్టర్లు వచ్చిన తర్వాత దస్తావేజుల లేఖర్లను పట్టించుకోవకుండా నేరుగా లంచాలు తీసుకుంటూ శ్రీరామరాజును వారే ప్లాన్ ప్రకారం పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో భూ ఆక్రమణలపైన రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే చేస్తున్నారు. ఇక పీలేరు మండలంలోని దొడ్డిపల్లి, ముడుపుల, వేముల, వైపుల బయలు, అలాగే ఎర్రకుంట్లపల్లి, గూడరేవులపల్లి, పీలేరు పంచాయతీలలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయి.
పేలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అయితే మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణలు స్వాధీనం చేసుకోవాలని అసెంబ్లీలో లేవనెత్తారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పేలేరులో జరిగిన భూ ఆక్రమణలపైన చర్చకు వస్తున్న నేపథ్యంలో ఆక్రమణలపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇక డీఎస్పీ విజయ్ కుమార్ పుట్టపర్తిలోని కేసు వివరాలను వెల్లడించారు. వెంగళమ్మ చెరువులో నివాసం ఉంటున్న జీఐటీ నాగేష్ భార్య సునీత బుడ్డన్న దివాకర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఈ విషయం తెలిసి నగేష్ భార్యను మందలించి పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు. ఇక దీంతో సునీత దివాకర్ ఇద్దరు కలిసి నగేష్ను అంతమొందించాలని ముందస్తు పథకం ప్రకారమే గ్రామానికి సమీపంలోని మామిడి తోటలోకి దివాకర్ నగేష్ను ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి గత నెల 28వ తేదీన మద్యం తాగించి కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. ప్రజలు వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తూ ప్రాణాలు కోల్పోతున్న జిల్లా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సిపిఎం మెదక్ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రశ్నించారు. అయితే ఈ రోజు జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కేంద్ర కార్యాలయంలో ధర్నా చేసి ఏఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వారం రోజుల వ్యవధిలో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటూ ఇద్దరు మృత్యువాత పడటం చాలా బాధాకరమని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక తిరుమలలో మరోసారి బ్లాక్ టికెట్ల కలకలం రేగింది. తిరుమల శ్రీవారిని బ్రేక్ దర్శనానికి సంబంధించిన టికెట్లను ఓ ముఠా బ్లాక్ లో విక్రయిస్తున్నట్టుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కోనసీమ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సిఫారసులు లేకపోయినా దామోదర్ అనే వ్యక్తి ఈ టికెట్లను అమ్మినట్లుగా అధికారులు తెలియజేశారు. 6 టికెట్ల కోసం బాధితుల నుంచి 30,000 నిందితులను డిమాండ్ చేయగా ఇక హైదరాబాద్ కి చెందిన సాయి కమల్ అనే బాధితుడు ముఠాకి 23,000 ఫోన్ పే చేశాడు. కాగా ఈ విషయంపైన తిరుమల విజిలెన్స్ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేయగా అధికారులు రంగంలోకి దిగారు. తిరుమలలో 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కి గురయ్యారు. ఇక ఆస్థాన మండపం నుంచి దీక్షితను వృద్ధురాలు ఎత్తుకెళ్లారు. దీక్షిత తల్లిదండ్రులు తిరుమలలో చిరు వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రం చిన్నారి ఆస్థాన మండపంలో ఆడుకుంటోంది. అయితే అక్కడికి వెళ్లిన వృద్ధురాలు చిన్నారిని తీసుకెళ్లారు. ఆర్టీసీ బస్సులో తిరుపతికి తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఇక చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. అదేవిధంగా మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్ ను మట్టి కర్పిస్తామని మహిళల ఆగ్రహాన్ని చవి చూడకముందే హామీల అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సోమవారం కవిత పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10,000 పోస్ట్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. రాష్ట్రంలో రైతు పండించిన పంటలు కేంద్రం కొనుగోలు చేయకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఇప్పటికే ప్రొద్దుతిరుగుడు సేకరణ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 21 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 5 చోట్ల ప్రారంభించామని తెలిపింది. ఇక పంట కోతల ప్రకారం మిగతా సెంటర్లు కూడా ప్రారంభిస్తామని, పొద్దుతిరుగుడు పండించిన రైతులు మార్కెట్ ప్రమాణాలకు తగ్గట్టుగానే కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరింది. ప్రతిపక్ష పార్టీ నేతలపై పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని పేర్కొనడం సరికాదని తెలిపింది.
పాత లేఅవుట్లను చెరిపేసి తమ ప్లాట్లతో పాటు ప్రజా అవసరాలకు ఉద్దేశించిన పార్కులు అదేవిధంగా రహదారులను కబ్జా చేసేస్తున్నారని పలువురు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. 1980-90 సంవత్సరాల కాలంలో వేసిన లేఅవుట్లు మాయం చేసి భూమినంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణిలో మొత్తం 49 ఫిర్యాదులు అందాయి. ఇక తెలంగాణలో ఎండలైతే మండిపోతున్నాయి. సాధారణంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటూ మార్చి చివరికల్లా వేడి తీవ్రత పెరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు భారీగా పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లుగా పేర్కొంది. ఇక ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, భద్రాచలం జిల్లాల్లో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వెల్లడించింది. దృష్టి లోపం ఉండి న్యాయ సేవలోకి రావాలనుకునే వారికి దేశ అత్యున్నత న్యాయస్థానం శుభవార్త తెలిపింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అందుల కోసం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అందులో కూడా న్యాయ సేవలలో నియమించబడే హక్కు కలిగి ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. అందులో కూడా న్యాయమూర్తులు కావచ్చునని కోర్టు పేర్కొంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులను న్యాయ సేవ నుంచి మినహాయించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టివేసింది. ఇక వైకల్యం ఆధారంగా ఎవరిని న్యాయ సేవల నుంచి మినహాయించలేమని సుప్రీంకోర్టు తన నిర్ణయంతో పేర్కొంది. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో పార్లమెంటు స్థానాలు పెరగాలి అంటే పెళ్లైన జంటలు త్వరగా పిల్లల్ని కనాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఇక త్వరలో కేంద్రం డీలిమిటేషన్ చేయబోతోంది. జనాభా ప్రతిపాదన ఇక లోక్సభ స్థానాలు అయితే పెరుగుతాయని సూచించింది. అయితే కేంద్ర ప్రకటన పైన స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లోక్సభ స్థానాలు పెరగాలి అంటే వెంటనే పిల్లల్ని కనడమే మార్గమని దంపతులకు సూచించింది. మహాకుంభమేళా త్వరగా అందరి దృష్టిని ఆకర్షించిన ఐఐటి బాబా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక మళ్ళీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్ పైన జోస్యం చెప్పాడేమో అని అనుకుంటే పొరపాటే. గంజాయితో దొరికిపోవడంతో ఐఐటి బాబా మరోసారి సంచలనంగా మారారు. ఇక గంజాయి కేసులో జైపూర్ పోలీసులు ఐఐటి బాబా అభయ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో వెల్లడించడంతో పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టి జైపూర్లోని రిద్ధి సిద్ధి ప్రాంతంలోని ఒక హోటల్లో అతన్ని పట్టుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇక బెంగళూరులోని విధాన సౌధ భవనంలో రిక్లైనర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల కోసం స్మార్ట్ లాక్స్, మసాజ్ కుర్చీలు కూడా ఏర్పాటు చేయడానికి 3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుగా స్పీకర్ ఖాదర్ తెలిపారు. ఇక శాసనసభ్యులకు వారి గదుల్లో స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడం వల్ల భద్రత పెరిగిపోవడంతో పాటుగా ఇక సులభంగా ప్రవేశించే అవకాశం ఉంటుందని స్పీకర్ తెలిపారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలకు కొన్ని అదనపు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు.